వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టులోనూ అదే సీన్ రిపీట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతుంది. తొలి ఇన్నింగ్స్ ను 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన భారత్ బంతితోనూ కరేబియన్ జట్టుకు కళ్లెం వేస్తుంది. రవీంద్ర జడేజా 37 పరుగులిచ్చి 3 వికెట్లతో విజృంభించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో విండీస్ 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులతో నిలిచింది. వెస్టిండీస్ టీం ఇంకా 378 పరుగుల వెనకంజలో ఉంది. విండీస్ ఓపెనర్లు జాన్ కాంబెల్ అలాగే చంద్రపాల్ ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు. ఇక కొద్దిసేపటికి అతనాథ్ 41 పరుగులు చేశాక కుల్దీప్ వెనక్కు పంపాడు. తర్వాత ఓవర్లోని రోస్టన్ చేజ్ డెకౌట్ తో జడేజాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇలా 4 వికెట్లను కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో పడింది వెస్టిండీస్ జట్టు. అంతకుముందు 2 వికెట్లతో 318 స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి మరో 200 పరుగులు జోడించింది. 173 ఓవర్నైట్ స్కోర్ తో బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్ మరో 2 పరుగులు మాత్రమే చేసి 175 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఇక శుభమన్ గిల్ 196 బంతుల్లో 16 ఫోర్లు 2 సిక్స్లతో 129 పరుగుల నాట్అవుట్ తో శతకంతో మెరిశాడు. ఆట మొదలైన కాసేపటికే జైస్వాల్ రన్అట్ కాగా నాన్ స్ట్రైక్ ఎండులో ఉన్న గిల్ పరుగు కోసం రాకపోవడంతో రన్అట్ అయ్యాడు. ఇక నిలకడగా నితీష్ రెడ్డి 43, ధ్రువ్ జూరియా 44 పరుగులతో రాణించడంతో ప్రత్యర్థి వెస్టిండీస్ ముందు తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ ఉంచింది భారత్. ఇక ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఇంకా 3 రోజుల సమయం మిగిలి ఉంది. చూస్తుంటే ఇన్నింగ్స్ తేడా ఓడిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. పిచ్చి స్పిన్ కు అనుకూలిస్తుండడంతో 3వ రోజు ఇంకా స్పిన్ కు కఠినంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి భారత్ కు రెండో విజయం ఖాయంగా కనిపిస్తుంది.